కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము నమ్ముట, బిలీఫ్. నమ్ముట మీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఫర్ దోస్ దట్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు నమ్మదగినవి. యేసయ్య మాటలు సత్యమైనవి. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. గాడ్ ఈజ్ నాట్ మ్యాన్ టు లై. ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ట్రస్ట్వర్తీ. Man can believe the words of God. So long as man believes in the word of God, man lives in peace, man lives in joy, man lives in happiness. నేటి ధ్యానాంశము నమ్ముట, బిలీఫ్. ఈ లోకంలో చాలా అరుదైనటువంటి విషయం ఏమిటి అంటే నమ్మకత్వం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో, సమయాల్లో నేడు మానవులు జీవిస్తున్నారు. రాజులు, ఉన్నతమైనటువంటి అధికారాన్ని కలిగినటువంటి వారు తమ కింద పనిచేస్తున్నటువంటి మంత్రులను, అధికారులను విశ్వసించలేనటువంటి, నమ్మలేనటువంటి పరిస్థితి. నమ్మితే ఏం ప్రమాదం జరుగుతుందో, ఏ అపాయం కలుగుతుందో, ఏ నష్టం కలుగుతుందో, నా అధికారం పోతుందేమో అన్నటువంటి భయాలు, సందేహాలు నేడు భూలోక రాజ్యాలపై అధికారులుగా ఉన్నటువంటి వారికి ఉన్నాయి. ఎందుకని? వారికి నమ్మకమైనటువంటి పనివారు లేకపోవుట, నమ్మకమైనటువంటి ఆలోచన చెప్పేవారు లేకపోవుట, నమ్మకమైనటువంటి సహాయకులు లేకపోవటను బట్టి భూలోక రాజ్యాల్లో అధికారులుగా ఉన్నటువంటి వారు ఆధారపట్టుకు ఏ వ్యక్తి కూడా నమ్మదగనటువంటి వానిగా ఉండటం మనం చూస్తున్నాం. అంతవరకు ఎందుకు? మన సొంత కుటుంబాలే తీసుకుందాం. తల్లిదండ్రులు బిడ్డలు నమ్మగలుగుతున్నారా? నమ్మి తమకు కలిగినటువంటి జీతమే కానీ, ఆస్తే కానీ, ద్రవ్యమే కానీ, విలువైనటువంటి వస్తువులే కానీ, సంపూర్ణమైనటువంటి వివరాలు తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పగలుగుతున్నారా? లేదు. భూలోకమందంతటా కూడా అపనమ్మకత్వము విస్తరించింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నమ్మలేకపోతున్నాడు. పరాయి వాళ్ళని కాదు, సొంత ఇంట్లో ఉన్నటువంటి వారినే, రక్త సంబంధులనే, బంధువులనే. ఒకే గృహంలో ఉన్నటువంటి రక్త సంబంధం కలిగినటువంటి అన్నదమ్ములు ఒకరినొకరు నమ్ముకోగలుగుతున్నారా చెప్పండి? లేదు కదా. చివరికి ధనం దగ్గరికి వచ్చేటప్పటికి, ఆస్తి దగ్గరికి వచ్చేటప్పటికి, ద్రవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ అపనమ్మకత్వాలు, శత్రుత్వాలు, విరోధాలు, వైషమ్యాలు, విభేదాలు, స్వార్థం ఇంకా విస్తరిస్తున్నాయి కదా. పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, భూమి తలక్రిందులైనా సరే, మనం నమ్మదగినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాలకి భూలోకానికి వచ్చి సిలువ వేయబడి మరణించారు కదా, గతించిపోయినారు కదా. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు చరిత్రకు సంబంధించినటువంటి వాడు కదా.
యేసుక్రీస్తు మనతో సజీవునిగా లేడు కదా అన్నటువంటి అపోహలో దృక్పథంతో అనేక మంది మానవులు ఉన్నారు. వారి ఆలోచన స్వాభావికమే, మానవ సహజమే. ఎందుకంటే వారికి యేసుక్రీస్తుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవటం వలన యేసుక్రీస్తు ప్రభు చరిత్రకు పరిమితమైనటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు అందరి మానవుల్లాగా ఒక మనుష్యుడు అన్నటువంటి దృక్పథంలో అపోహలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ప్రతి మనుష్యుడు కూడా కలిగి ఉండాలి. ఎందుకని కలిగి ఉండాలి అంటే, ఒక దైవజనుడు ఇట్లా చెప్తాడు, బైబిల్ BIBLE అంటే ఏమిటంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బైబిల్ అంటే ఏమిటో కాదు, బైబిల్ అంతా కూడా 2 ముక్కల్లో చెప్పాలి, 2 మాటల్లో చెప్పాలంటే బైబిల్ సారం యేసు క్రీస్తు అంతే. ఎవరైతే యేసు క్రీస్తును అనుభవపూర్వకంగా దేవుడు అని తెలుసుకుంటారో వారు బైబిల్లో పండితులు, బైబిల్లో నిష్ణాతులు అని మనం వారికి పట్టా బహూకరించవచ్చు. ఏ అధికారంతో నీవు బోధిస్తున్నావు? ఏ యూనివర్సిటీలో నువ్వు పట్టభద్రుడు అయ్యావు? బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్ ఆఫ్ డివినిటీ, ఈ పట్టాలు నీకు ఎవరిచ్చారు? హార్వర్డ్లో చదివావా? స్టాన్ఫర్డ్లో చదివావా? ఆక్స్ఫర్డ్లో చదివావా? కేంబ్రిడ్జ్లో చదివావా? నీ విద్యార్హత ఏమిటి? నీ పాండిత్యం ఏమిటి? నీ నైపుణ్యం ఏమిటి? నీ కులం ఏమిటి? నీ గోత్రం ఏమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు అని యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ అధికారం కలిగినటువంటి బోధ చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు అని యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు? ఇల్లు కట్టుటకు దేవుని చేత నియుక్తి చేయబడినటువంటి అధికారం కలిగినటువంటి వారు. ఎవరు దేవుని ఇల్లు కట్టుటకు నియమింపబడినటువంటి వారు? ఇజ్రాయేలీలు, యూదులు, యాకోబు సంతతి. ఇజ్రాయేలీలు, లేవి గోత్రానికి చెందినటువంటి వారు లేవీయులు, దేవుని యాజకత్వం చేసేవారు. ఏ అధికారంతో బోధిస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవరిచ్చారు అని యేసుక్రీస్తును ప్రధాన యాజకులు, యూదా మతంలో నిష్ణాతులైనటువంటి వారు, మతాధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వాడికి ఏమిటంటే అనుదినము దేవుని రాజ్య స్వార్థను ప్రకటించుట. పెందలకడే లేచేవారు యేసయ్య. పెందలకడే లేచి ఏకాంత స్థలానికి వెళ్ళి మోకరించి ప్రార్థించేవారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దినచర్య ప్రార్థనతో ప్రారంభమయ్యేది. యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుదినము కూడా ప్రార్థనతో సంపూర్ణమయ్యేది. యేసయ్య మానవులందరికీ కూడా మంచి మాదిరి కలిగినటువంటి జీవితాన్ని జీవించారు. అందుకనే దేవుని చేత యేసయ్య మంచి మాదిరి పొందుకున్నారు కదా. మనుషుల చేత పట్టాలు పొందుకోలేదు. ఏ హార్వర్డు, ఏ స్టాన్ఫర్డు, ఏ కేంబ్రిడ్జ్, ఏ ఆక్స్ఫర్డ్ యేసుక్రీస్తు ప్రభుకి పట్ట ప్రదానం చేయలేదు. అయితే జ్ఞానాధారమైనటువంటి దేవుడే, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడే, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభుకి పట్టాను బహుకరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు ఇస్తున్నటువంటి ఆ సర్టిఫికెట్ ఏమిటి చూడండి.
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచు ఉన్నాను. దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హోమ్ ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్. చూచారా, దేవుణ్ణి సంపూర్ణంగా సంతోషపరిచినటువంటి వారు అంటే దేవుని యొక్క ఇష్ట ప్రకారం జీవించినటువంటి వారు, దేవుని యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా భూలోకంలో నెరవేర్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువే. మీరు వారు ఇట్లాగూ ప్రశ్నించవచ్చు, దేవుడి చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలని, దేవుని తలంపులను యేసయ్య నెరవేర్చారు అంటే యేసయ్య దేవుడు కాడనే కదా అర్థం అని తర్కించవచ్చు, ప్రశ్నించవచ్చు. మంచిదే, అటువంటి తర్కాలు, అటువంటి వాదనలు, అటువంటి ప్రశ్నలు ఉంటేనే కదా సమాధానం కలుగుతుంది. నాకు కూడా అనేకమైనటువంటి సందేహాలు, అనేకమైనటువంటి సంశయాలు, అనేకమైనటువంటి ప్రశ్నలు ఉండేవి యేసుని గురించి. బైబిల్ చదువుతుంటే ఆదికాండం నుంచి చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు చదువుతున్నప్పుడు ప్రతి అధ్యాయంలోనూ, ప్రతి పుస్తకంలోనూ నాకు అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగేవి, అనేకమైన సందేహాలు కలిగేవి, దేవునితో అనేకమైనటువంటి తర్కాలు కలిగేవి, అనేకమైనటువంటి వాదనలు కలిగేవి. ఈ తర్కాలు, ఈ ప్రశ్నలు, ఈ వాదనలు మనకి దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్ళాలి కానీ భక్తిహీనతలోనికి నడిపించకూడదు, అవిశ్వాసంలోనికి నడిపించకూడదు. ఎందుకంటే అవిశ్వాసుల యొక్క మార్గము పాతాళం, భక్తిహీనుల యొక్క అంతము నరకము. కాబట్టి మన తర్కాలు, మన వాదనలు, మన ప్రశ్నలు ఎట్లా ఉండాలి అంటే, చిన్న బిడ్డలు చూడండి, తల్లిదండ్రుల దగ్గర ఎన్ని ప్రశ్నలు వేస్తారు. చిన్న బిడ్డలు వారు చూసినటువంటి ప్రతి వస్తువుని గురించి అనేకమైనటువంటి సందేహాలు, అనేకమైనటువంటి సంశయాలు, అనేకమైనటువంటి వాదనలు, అనేకమైనటువంటి తర్కాలు ఎవరితో పెట్టుకుంటారు? తల్లిదండ్రులతోనే కదా. ఎందుకంటే తల్లిదండ్రులే కదా ప్రియులు, ఆప్తులు, సన్నిహితులు. అట్లాగనే మానవులందరికీ కూడా ప్రియులు, ఆప్తులు, సన్నిహితులు, నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభు. ఎందుకని అంటే యేసుక్రీస్తు అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క దృశ్య రూపమై ఉన్నాడు. ఏ మనుష్యుడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు. నో మ్యాన్ హ్యాస్ ఎవర్ సీన్ గాడ్. Jesus Christ is the visible image of invisible God. That is why for all our questions, Jesus Christ is the only answer. When we go through Bible from the book of Genesis to the book of Revelations, we will have many questions, we will have many arguments, we will have many different of opinions. But all these different opinions, different arguments should not rob us of our faith, should not make us disbelieve the word of God, should not take us away from God. How can this be possible? This is possible when we read the Bible with faith on whom? With belief on whom? With belief on the author of the Bible, Jesus Christ. The Bible is not written in the span of 1 year, or in the span of 10 years, or in the span of 50 years, or in the span of 70 years. This is the wonderful thing regarding Bible. If we see any of the books in the US library, or for the sake of any other library, each book is authored by a single author or few authors, and that authorship or the compilation of book spans over few years. That can be during the lifespan of the author, 2 years, 3 years, 5 years. Is there any book in the US library or any other place whose compilation spans more than 100 years? We do not have known such a book. Unlike any other books, there is one book whose compilation lasted throughout the course of history of man, that lasted few centuries, and it is not completed yet. Each of the believers are adding a chapter to the book of the Bible. From Genesis
to Revelation. All the 66 books are compiled by different authors, but the Spirit that gave wisdom, that gave revelations to all these authors is the same. The God that gave revelations to each of these authors is the same. God is Spirit. God is love. In the beginning there was Word, and the Word was with God, and the Word was God. We are talking of that God, the God of Bible, the God of man, the God that created man in his own image, the God that can give life, the God that can heal our sicknesses, the God that gives hope, the God that revives us, restores us, leads us to everlasting life, to home above. నేటి ధ్యానాంశము బిలీఫ్, నమ్ముట. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఫర్ దోస్ దట్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మగలం అనే ప్రశ్న నేడు ప్రతి మానవుల్లోనూ ఉంది కదా. ఎంతమంది బిడ్డలు స్నేహితుడని నమ్మాను, వ్యాపారంలో నాతో పాటు భాగస్వామ్యం చేశాను, సమానమైనటువంటి భాగస్వామిగా చేసి నమ్మి నా వ్యాపార లావాదేవీలన్నీ కూడా అతనికి అప్పగించాను. చివరికి నన్ను మోసం చేశాడు, నా ఆస్తినంతా దొంగిలించాడు, నా వ్యాపారాన్ని అంతా దొంగిలించి వట్టి చేతులతో నన్ను పంపించేశాడు అని ఎంతమంది బిడ్డలు వేదనకరమైనటువంటి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఎంతమంది ధనవంతులు బికార్లు అయిపోయినారు. తల్లిదండ్రులు మా సర్వస్వాన్ని త్యాగం చేసి పెంచాం బిడ్డల్ని, వారు ఉద్యోగస్తులై వివాహితులై మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని నిర్లక్ష్యపరుస్తున్నారు, అంత మాత్రం కాదు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, అంత మాత్రం కాదు మమ్మల్ని వట్టి చేతులతో గృహంలో నుంచి బయటికి పంపించేశారు. మేము ఇప్పుడు నిరాశ్రయులుగా ఉన్నాం, అనాథలుగా ఉన్నాం, వృద్ధాశ్రమాల కోసం వెతుకుతున్నాం, తినడానికి ఆహారం లేనటువంటి వారిగా ఉన్నాం, తలదాచుకొనడానికి నీడ లేనటువంటి వారిగా ఉన్నాం అని ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బాధపడుతున్నారు. సారం ఏమిటంటే బిడ్డలు నమ్ముకున్నా, భర్తను నమ్ముకున్నా, భార్యను నమ్ముకున్నా, మన పనివారిని నమ్ముకున్నా చివరికి మనకి నిరాశ, నిస్పృహ, మోసము, దుఃఖము ఎదురవుతాయి. ఇది వాస్తవం. అందువలన ఎవరిని నమ్మాలి అన్నది ఒక గొప్ప ప్రశ్నగా ఉన్నది. ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి ఏ వ్యక్తి కూడా తన జీవితంలో ఎన్నడూ కూడా నష్టపోడు. గ్యారంటీ ఏమిటి? ఇప్పుడు ఒక బ్యాగ్ కొనుక్కున్నాను నేను రీసెంట్గా. ఈ రోజుల్లో మనం వీపు వెనకాతల ఒక బ్యాగ్ పెట్టుకుని వెళ్ళడం కంఫర్ట్ అయిపోయింది కదా, సులువు అయిపోయింది కదా. నీళ్ళ బాటిల్ దగ్గర నుంచి, గొడుగు దగ్గర నుంచి, బైబిల్ దగ్గర నుంచి, మనం చదువుకునే పుస్తకాల దగ్గర నుంచి పని స్థలానికి వెళ్ళేటప్పుడు మోసుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కదా నేడు. అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ అని చెప్పి 125 యాన్ అంటే ఇంచుమించు 1125 రూపాయలు బ్యాగ్ కొనుక్కున్నాను. బ్యాగ్ కొనుక్కునే ముందు ఆలోచించాను, ఈ బ్యాగ్ మనుతుందా, నేను ఎంతో బరువులు మోస్తాను, ఈ బ్యాగ్లో ఎంతో బరువు పెడతాను. ఇజ్రాయెల్లో 2010 సంవత్సరంలో ఇజ్రాయెల్లో వెళ్ళినప్పుడు, సెప్టెంబర్ మాసం 2వ తారీఖు వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్లో నేను పనిచేస్తున్నటువంటి
ఆ రీసెర్చ్ ల్యాబొరేటరీలో నాకు పని ఇచ్చినటువంటి ప్రొఫెసర్ గారు ఇజ్రాయెల్లో ల్యాండ్ అవ్వగానే, ఇజ్రాయెల్లో చేరుకొనగానే, ప్రొఫెసర్ గారు అబ్రాడ్లో ఉండినప్పటికీ వారి ల్యాబ్లో పనిచేస్తున్నటువంటి ఇంకొక రీసెర్చర్ ద్వారా నాకు 5,000 న్యూ ఇజ్రాయలీ షెకల్స్ చెక్ ఇప్పించారు. పని చేయకుండానే వెళ్ళగానే నాకు ఏ అవసరం ఉంటుందో, క్రొత్త దేశంలో, దేశంలో ఉన్నాను అని భారంతో, బాధ్యతతో ఆ ప్రొఫెసర్ గారు ఆ సమయంలో ఆ ఇజ్రాయెల్ దేశంలో లేకపోయినప్పటికీ, రీసెర్చ్ పని మీద విదేశాలు వెళ్ళినప్పటికీ నేను ఇండియా నుంచి వస్తున్నాను అని చెప్పి వారి ల్యాబ్లో ఉన్నటువంటి నా కలీగ్కి, నాకంటే ముందుగా వారి ల్యాబ్లో పనిచేస్తున్నటువంటి మరొక ఇండియన్ రీసెర్చర్కి 5,000 న్యూ ఇజ్రాయలీ షెకిల్స్ చెక్ ఇప్పించారు. చూసారు ఎంత ఆశ్చర్యం! ఎందుకని చెప్తున్నాను, సారం ఏమిటంటే నమ్మిక. నిజంగానే నేను అవసరతలోనే ఉన్నాను ఆ సమయంలో. నేను ఎప్పుడు కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ మీద, రక్త సంబంధుల మీద, తల్లిదండ్రుల మీద, బంధువుల మీద ఆనుకోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మీదే, కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూసేవానిగా నేనున్నాను. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా మీద ఆనుకుని ఉన్నాం. సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్, సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్, బట్ we trust in the living God. ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాము? గ్యారంటీ. యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి వారు ఎవరు కూడా పాడైపోరు అని చెప్తున్నాను కదా. ఇట్లా చెప్పినప్పుడు గ్యారంటీ అడుగుతారు కదా. మానవ సహజం ప్రశ్నించడం. ఏమిటి గ్యారంటీ? దేవుని వాక్యమే గ్యారంటీ. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? దిస్ హోప్ will not put us to shame. ఏలయనగా ఈ విశ్వాసము మనలను సిగ్గుపరచదు. ఏ విశ్వాసం? తల్లి మీద విశ్వాసమా? తండ్రి మీద విశ్వాసమా? భార్య మీద విశ్వాసమా? మామగారి మీద విశ్వాసమా? అత్తగారి మీద విశ్వాసమా? బిడ్డల మీద విశ్వాసమా? నీ కాళ్ళు చేతులు సరిగ్గా ఉంటే, నీ కళ్ళు సరిగ్గా ఉంటే, నీ ఉద్యోగం సరిగ్గా ఉంటే, నీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉంటే, నీ ఆరోగ్యం సరిగ్గా ఉంటే, నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి చెందుతుంటే, లక్షణంగా ఉంటే, తల్లి, తండ్రి, మామ, అత్త, బిడ్డలు ఇవన్నీ కూడా సవ్యంగా ఉంటాయి బంధాలు. నీ ఆరోగ్యం కోల్పోయినప్పుడు, ఈ రోగిష్టి భర్త నాకు అవసరం లేదు అని చెప్పి విడాకులు తీసుకునే భార్యలు ఎంతమంది లేరు? వాస్తవమే. రోగిష్టి భర్తతో కాపురం చేయమని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్తారు? అయినా దేవుని వాక్యం ఏం చెప్తున్నది? కలిమిలేములు యందు, కష్ట సుఖములు యందు, సుఖ దుఃఖములు యందు, మరణము మనలను వేరు చేయు పర్యంతము ఒకరిని ఒకరము ఎడబాయక యుందుము. క్రిస్టియన్ ఫిలాసఫీ. క్రిస్టియన్ మ్యారేజే నాతి చరామి, నాతి చరామి, నాతి చరమై. హిందూ ఫిలాసఫీ. ఇవన్నీ వాస్తవమా? ఈ ప్రమాణాలన్నీ కూడా వాస్తవమా? కాదు కదా. భార్యకి అనారోగ్యం అయితే భర్త తన త్రోవ తను చూసుకుంటూ ఉన్నాడు. భర్తకు అనారోగ్యం కలిగితే భార్య మెల్లగా జారుకుంటూ ఉన్నది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ పరిచర్యలు ఎన్నో కుటుంబాలు చూశాను. ఇట్లా భార్య తన సుఖం చూసుకుని తను వెళ్ళిపోవడం, భర్త తన సుఖం చూసి తను వెళ్ళిపోవడం, బిడ్డలను దిక్కుమాలిన వారిని చేయడం. కారణం అపనమ్మకత్వం. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేదు. ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి భర్త నన్ను ఏం కడతీర్చగలడు, నాకేం సహాయం చేయగలడు, నా బాగోగులు ఎట్లా చూడగలడు? అట్లనే భర్త కూడా. అప్పుడు జ్ఞాపకం రావు. పెళ్ళినాటి ప్రమాణాలు. ఇది పెళ్లి భాగవతం. అట్లా అనేకమైనటువంటి భాగవతాలు మనం మన జీవితాల్లో చూస్తున్నాం. గ్యారంటీ ఏమి లేదు కదా. తల్లిదండ్రులు నమ్మవచ్చు, భార్యను నమ్మవచ్చు, భర్తను నమ్మవచ్చు, బిడ్డలు నమ్మవచ్చు అనడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరిని నమ్మన్నా మనం ఈ లోకంలో పాడైపోవడానికి, నష్టపోవడానికి ఆస్కారం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని
నమ్మి అన్నాడు కూడా మనం నష్టపోము. దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని ప్రచారం చేసే ప్రచారకులు నమ్మమని కాదు. ఇప్పుడు అందరికంటే మోసకారి వాళ్ళు ఎవరైపోయినారంటే దేవుని పేరుని దగా చేసేవారే కదా. నేను చెప్పేది ఏంటంటే దేవుని పేరు ప్రకటించే వారందరూ కూడా నమ్మదగిన వారు అని వెంబడి వెళ్ళండి, వారు ఇచ్చే బూడిద పూసుకోండి, వారిలాగా కాషాయ వస్త్రాలు ధరించండి, కమాండలను ధరించండి, నిలువటంగి వేసుకోండి, జపమాలు వేసుకోండి, సిలువ వేసుకోండి, జపం చేయండి అని నేను చెప్పట్లేదు. భూమి ఆకాశములు గతించినా కూడా నా వాక్య అనడును గతించదు. నిలువటంగి వేసుకునే వాళ్ళని చూడకండి, కాషాయ వస్త్రాలు వేసుకునేవారిని చూడకండి, కమండలాలు పట్టుకునేవారిని చూడకండి, బూడిద పూసుకునేవారిని చూడకండి, వారిని నమ్మకండి. అందరూ నెగిటివ్ అయితే పాజిటివ్ ఎవరు? వాస్తవమే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నమ్మదగినవాడు. దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? ఏలైనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దిస్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ విల్ నాట్ పుట్ అస్ టు షేమ్. ఫర్ దోస్ దట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎవరైనా, ఏ మనుష్యుడైనా ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభుని నేను నమ్మి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది కాపరిగా అంగీకరించి నేను చెడిపోయాను, నేను పాడైపోయాను, నేను నష్టపోయాను అని ఎవరైనా సాక్ష్యం చెప్పారా? వాస్తవం కదా. ఎక్కడ మనం అటువంటి సాక్ష్యాలు వినడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద గుడ్ షెపర్డ్. నీకు అపాయం కలగడానికి ముందుగా ఆ అపాయాన్ని యేసుక్రీస్తు ప్రభు రుచి చూచి చవి చూచేవానిగా దేవుడున్నాడు. అందువలన ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా కలిగి ఉంటావో, దేవునిగా కలిగి ఉంటావో, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ బిడ్డలు నీ బల్ల చుట్టూ, నీ భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం. మొదటిగా దేవునితో నీ సంబంధం ఎట్లా ఉన్నది? దేవునితో నీ సంబంధం ఎట్లా ఉన్నదంటే దేవుణ్ణి తెలుసుకోవాలి కదా. నిన్ను చేసిన దేవుడిని నువ్వు కనుగొనాలి, కానీ నువ్వు నీ కొరకు దేవుణ్ణి చేసుకోకూడదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే చెట్టు ముందా విత్తు ముందా అనేకమైనటువంటి ప్రశ్నలు మానవులు కలిగి ఉన్నారు. మానవులు తమని సృజించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి తమ కొరకు దేవుళ్ళని చేసుకుంటున్నారు. అక్కడ ప్రారంభమైంది అసలు సమస్య. దేవుడు ఆదామును అవ్వను చేశాడు, చక్కగా ఏదైనా వానం వారి కొరకు నాటి వారికి ఒక గృహం చక్కగా ఏర్పాటు చేసి ఆ ఏదైనా వనం మీద, భూలోకం అంతటి మీద, భూలోకంలో ఉన్నటువంటి ప్రాణం గల సమస్తం మీద దేవుడు ఆదాముకు అవ్వకు అధికారం ఇచ్చాడు కదా, కిరీటం పెట్టాడు కదా, మహిమ కిరీటం పెట్టాడు కదా. ప్రతి సాయంకాలం చల్లపుట్ట వచ్చి చక్కగా దేవుడు ఆదామును అవ్వను తన ఒడిలో కూర్చొని పెట్టుకుని వారితో ముచ్చటించి తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడినట్టు సంభాషించేవాడు కదా. అట్లా సాగిపోతున్నటువంటి సందర్భంలో, సంబంధంలో దేవుడు మానవుడు అన్యోన్య సంబంధం కలిగి ప్రేమ కలిగి ఉన్నారు. దేవుడు తనకు సహవాసం కొరకు, తనకు స్నేహితులుగా ఉండుటకు, తనకు బిడ్డలుగా ఉండడానికి, తన వారసులుగా ఉండడానికి మానవులను ఆదికాండంలో చేయటం మనం చూస్తున్నాం. చేసినటువంటి కొద్ది దినాలకే, మానవుని సృజించబడినటువంటి కొద్ది దినాలకే చూసారా దేవునికి మానవునికి మధ్య ఏం జరిగింది? ఎడబాటు కలిగింది. దేవునికి మానవునికి మధ్య సంబంధం తెగిపోయింది. ఎవరు కారకులు? సాతానుడు. సాతానుడు దుష్టుడు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు. నేడు కుటుంబాలు చూద్దాం. భార్య భర్త చక్కగా చిలక గోరింకలు అంటాం కదా, చిలక గోరింకల్లానే ఉంటూ ఉన్నారు, అన్యోన్యంగానే ఉంటున్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, ఆప్యాయత కలిగి ఉన్నారు. సాతానుడు ఎవరిలో దూరి ఎవరి ద్వారా వారి మధ్య ఘర్షణ పెడదామా, కలతలు కలుగు చేద్దామా, విభేదాలు కలుగు చేద్దామని వెతుకుతూ తిరుగుచున్నాడు. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదున అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. కాబట్టి ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. భార్యాభర్తలు మొదటిగా నూతనంగా వివాహితులైనటువంటి వారు వివాహాలు చేసుకోకూడదని నేను చెప్పట్లేదు. అపనమ్మకత్వం కలిగి ఉండాలి, అనుమానం కలిగి ఉండాలి, ద్రోహబుద్ధి కలిగి ఉండాలి అని నేను చెప్పట్లేదు. ప్రసంగ సారం ఏమిటంటే క్రైస్ట్ షుడ్ బి సెంటర్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్.
A family that prays together stays together. Our heart should be focused first on the Creator. First place in our heart should be given to God that created us. Then all our relationships will be in perfect peace, in perfect harmony. If we leave God from our relationships, there will be brokenness in the relationship. There will be mistrust in the relationship. There will be misunderstandings. There will be separation. How many families are getting separated? How many divorces we are seeing between wives and husbands? Because Christ is not their center. A family that prays together stays together. Because they will be given counseling by the Spirit of God. Because the love of God will be poured in their hearts so that they will learn to love one another. They will learn to honor one another. In richness, in poverty, in good health or ill health, at all circumstances, I will be with you. We will be able to stick to our vows provided we fear God, provided the word of God richly dwells in us. చెప్తున్నాను కదా, గ్యారంటీ. యేసుక్రీస్తు ప్రభు మాట నమ్మదగినది, యేసుక్రీస్తు ప్రభు నమ్మదగినవాడు అనడానికి గ్యారంటీ ఏమిటి అంటే దేవుని వాక్యమే. భూమి ఆకాశములు గతించను కానీ నా మాట అనడం గతించదని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు కదా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో కొన్ని వందల అధ్యాయాలు ఉన్నాయి, కొన్ని వేల వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నింటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు మాటలన్నీ కూడా నమ్ముటకు ఎంతైనా నమ్మదగినవి. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. దేవుని యొక్క మాటలు నమ్మి నష్టపోయినటువంటి వారు, పాడైపోయినటువంటి వారు ఎవరు లేరు. చరిత్ర దీనికి సాక్ష్యం. చెప్తున్నాను కదా, ఇట్లా నేను ఒక బ్యాగ్ కొన్నాను రీసెంట్గా చైనా దేశంలో. బ్యాగ్ కొనే ముందు నేను ఎంతో రఫ్ అండ్ టఫ్గా వాడతాను, ఎంతో బరువులు మోస్తాను, ఎన్నో బరువులు అందులో పెడతాను, పుస్తకాలు అందులో పెడతాను, నిలుస్తుందా ఈ బ్యాగు అని ఆలోచన కలిగి ఉన్నాను. అప్పుడు ఎన్ని దినాలు ఈ బ్యాగ్ మనుతుంది అని గ్యారంటీ కార్డు కొరకు చూసినప్పుడు అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ 1 సంవత్సరం గ్యారంటీ ఉన్నది. అందువలన మనం గ్యారంటీ వెతుకుతాం కదా, అట్లానే దేవుని వాక్యం యొక్క గ్యారంటీ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు. ప్రభా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. తరాలు మారిపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. మరణం వరకేనా గ్యారంటీ? లేదు. ఈ భూలోకంలో మన జీవిత యాత్ర దినాలు గతించిపోగానే, ముగిసిపోగానే ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. మనల్ని దేవుడు ఆయన దూతలను పంపించి పరలోకానికి మనల్ని చేర్చుకుంటాడు. నేటి ధ్యానాంశం ఏమిటి? నమ్మిక, బిలీఫ్. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఫర్ దోస్ దట్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎవరిని నమ్మాలి? తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను, అధికారులను, రాజులను నమ్మని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏమిటంటే యేసుక్రీస్తుని దేవునిగా కలిగి ఉండండి, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా కలిగి ఉండండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. అప్పుడు మీరు యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు మీ చుట్టూ దేవదూతలు కావలి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మీ కుడిపారసున ఉంటాడు. మీరు కదల్చబడరు. బండ మీద కట్టబడినటువంటి గృహం వల్ల మీరు స్థిరంగా ఉంటారు. తుఫాన్లు వస్తాయి, ఈదురుగాలు వస్తాయి, వరదలు వస్తాయి. రాకుండా ఎట్లా ఉంటాయి? జీవితంలో సమస్యలు రావా, ఉపద్రవాలు రావా, కష్టాలు రావా, కడగండ్లు రావా, కన్నీరు రాదా? ఎన్ని వచ్చినా, పరిస్థితులు ఎట్లా మారినా కూడా మీరు యేసు మీద నమ్మిక ఉంచినప్పుడు బండ మీద కట్టబడినటువంటి గృహంలో ఉంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 7. Winds came, floods came, rains came, but the house did not fall. Why it did not fall? Because the house was founded on the rock, and this rock is Jesus Christ. If your life is founded on Jesus Christ, if the word of Jesus Christ dwells in you richly,
The word strengthens you, the word comforts you, the word counsels you, the word guides you till you reach your heavenly abode. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, ఆర్థికమైనటువంటి అవసరతలోనే ఉన్నాను. ప్రొఫెసర్ గారిని అడగకపోయినా, ప్రొఫెసర్ గారు ఊర్లో లేకపోయినా చూచారా నా అవసరం దేవుడు చూడలేదా? ఇజ్రాయెల్ వెళ్ళగానే ఆ ప్రొఫెసర్ గారి ల్యాబ్లో ఉన్నటువంటి మరి యొక్క ఇండియన్ రీసెర్చర్ ద్వారా నాకు 5,000 న్యూ ఇజ్రాయలీ షెకల్స్ చెక్ అందింది. ఎంతగానో నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటి, నేను పని చేయలేదు, ఇంకా వచ్చి ప్రారంభం కూడా ల్యాబ్లో పని ప్రారంభించలేదు, అయినా అడ్వాన్స్ చెక్ ఎక్కడిస్తారు, ఎవరిస్తారు? యాకోబు యొక్క దేవుడు బలిష్ఠుడు. ఆయన రెక్కల నీడ కింద మనం దాగి ఉన్నప్పుడు మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలోనే తీరుస్తాడు. దప్పికున్న వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా ఏమి ఇయ్యకే ద్రాక్షారసమును పాలను కొని పానము చేయడి. నేనేమిచ్చాను? నేనేమి ఇవ్వలేదు. రూకలు లేని వారలారా ఏమి ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొని పానము చేయడి. ప్రభువా, ఇజ్రాయెల్ వెళ్ళాలి ప్రభువా, నాకు మొరపెట్టుమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కాల్ అంటూ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ ఆన్సర్ యూ, ఐ విల్ డెలివర్ యూ. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ trusting in Jesus Christ. Those who put their trust in the Lord, they will be like Mount Zion. As Jerusalem is surrounded by mountains, they will be surrounded by the angels of God, and they will never be moved. Rains came, floods came, winds came, the house did not fall. Why will you fall? Why will you lose anything? You will not lose anything. Your soul will be preserved to eternity. Nothing will hinder your peace, nothing will destroy your peace, nothing will obstruct your peace, because the peace of God will guard all your thoughts. So you will be in perfect peace when you have Jesus Christ as your God, when you have Jesus Christ as your personal Savior, when you realize that Jesus Christ has come to dwell amidst you in the form of flesh and blood as Emmanuel God. I do not see Jesus Christ. Jesus Christ was crucified, dead and buried. He is no more accessible to me to have fellowship, to trust in Him. ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములు సజీవునిగా ఉన్నాను. దో I am crucified, I live forever. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. బైబిల్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడతారు, నేను ధైర్యపరుస్తారు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆయన సేవకుల ద్వారా, ఆయన పరిచారకుల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన పరిచారకులు అంటే మళ్ళీ ఆయన వాక్యోపదేశకులు, ఆయన సేవకులు, వాళ్ళని దేవుళ్ళని చేయకూడదు. మనం ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. యేసుక్రీస్తు ప్రభు మరణించారు. నీ స్థానంలో, నా స్థానంలో మన పాపాలను ఆయన సిలువలో ఆయన వీపు వెనక్కి తట్టు వేసుకుని మరణించారు. వాస్తవమే, కానీ మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది కదా. ఎందు నిమిత్తమో? ఎందుకంటే హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సిన్ ఇన్ మీ? ఆయనలో పాపం లేదు కనుక మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. మనల్ని మరణము నుంచి విడిపించడానికి, మరణ వేదన నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని రుచి చూచారు. పస్కా బలిపశువు వధించబడింది. పస్కా బలిపశువు వధించబడిన తర్వాత ఏం జరిగింది? ఇజ్రాయిల్ అందరి మీద నుంచి మరణం దాటిపోలేదా? దాటిపోలేదా? అట్లాగనే పాత నిబంధన గ్రంథము రాబో వాస్తవమైనటువంటి విషయాలకు ఛాయలాగా ఉన్నది, సాదృశ్యంగా ఉన్నది. పాత నిబంధన గ్రంథంలోని
పస్కా అను ఆచారం ఎందుకని దేవుడు నియమించాడు అంటే, ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి వాగ్దాన భూములోనికి నడిచిపోవుటకు, మరణము వారి మీద నుంచి దాటిపోవుటకు, ఇజ్రాయేలు విమోచన నిమిత్తము పస్కాను దేవుడు ఆచరించమని దేవుడు నియమించాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ పస్కా బలి పశువుకు వాస్తవమైనటువంటి రూపము యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును దేవుని ఏకకుమారుడిగా అంగీకరిస్తారో, రక్షకునిగా అంగీకరిస్తారో, కాపరిగా అంగీకరిస్తారో, వారందరి మీద నుంచి మరణము దాటిపోతున్నది. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారికి యేసుక్రీస్తు ప్రభు త్రోవ చూపించి చక్కగా వారిని సరళమైనటువంటి త్రోవలో, ఇరుకు మార్గంలో, జీవ మార్గంలో నడిపిస్తారు. ఎక్కడికి? పరలోకానికి. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఫర్ దోస్ దట్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎవరి మీద నమ్మకం ఉంచాలి అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నమ్మదగినవాడు అనున్నది పూర్ణ అంగీకార యోగ్యమై ఉన్నది. మీ అవసరత ఏదైనా సరే, మీరే కన్నీటిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయండి. మీ ప్రతి అవసరత ఆయన యొక్క ఐశ్వర్యంలో తీర్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ ప్రిసిప్ట్. అనేకమైనటువంటి చక్కని ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మికుంచినటువంటి వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారు. ఒకనొక సందర్భంలో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మంది దాసులు అతని క్రింద పనిచేస్తున్నారంటే ఎంత అధికారం కలిగి ఉన్నాడు. ఆ శతాధిపతి యొక్క ఒకనొక దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ దాసుని పట్ల ఈ అధికారికి ఎంతో భారం కలిగి ఉన్నది, ప్రేమ కలిగి ఉన్నది, బాధ్యత కలిగి ఉన్నది. నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడే అని చెప్పి భారం కలిగి, బాధ్యత కలిగి ఏం చేయాలి? అంత అధికారం కలిగినటువంటి వ్యక్తి ధనం లేకుండా ఉంటాడా? వైద్యులను కూర్చున్నటువంటి వివరం తెలియకుండా ఉంటాడా? వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. అనేక మార్గాల్లో ఆ దాసుని యొక్క ఆరోగ్యం కుదుట పడాలి అని ప్రయత్నం చేశాడు. ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడు. యజమానులందరూ కూడా ఈ శతాధిపతికి తన దాసుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ మంచి మనస్సు కలిగి ఉండాలి. ఈ శతాధిపతి ఇంకా అనేక మార్గాలు ప్రయత్నం చేసిన తర్వాత స్వస్థత కలగకపోవటను బట్టి ఏం చేశాడు? విన్నాడు, పలానా స్థలంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన దెయ్యాలు పట్టినటువంటి వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, కుష్ఠ రోగుల్ని బాగు చేస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, దుఃఖంలో ఉన్నవారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు అని చెప్పి విన్నాడు. విని యేసుక్రీస్తు ప్రభు కులం ఏమిటి, యేసుక్రీస్తు ప్రభు మతం ఏమిటి, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఫిజిషియన్గా సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు అని ప్రశ్నించలేదు, ఆరా తీయలేదు. నమ్మాడు. యేసును గుర్చినటువంటి సువార్త విన్నప్పుడు యేసు నమ్మాడు. అంతే. ఆవగించంత విశ్వాసం ఉండి, ఆవగించంత విశ్వాసం కలిగి మీ ఎదుటిన్నటువంటి ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేయబడును గాక అంటే యేసునామంలో అది అట్లా జరుగుతుంది. కొండ వంటి సమస్యలు మన ఎదుటి లేవా చెప్పండి? మరుసటి దినం భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో, పేదరికంలో ఎంతమంది ఉన్నారు? మరుసటి దినం కూలి ఎక్కడ దొరుకుతుంది, చేతి పని ఎక్కడ దొరుకుతుంది అని తెలియనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో నేడు పేదరికంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతోమంది ఉన్నారు కదా. ఎంతో దయనీయమైనటువంటి స్థితిలో పనులు దొరక్క, ఇప్పుడు ఈ పెస్టిలెన్స్ భయంకరమైనటువంటి
అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో, పనులు దొరకనటువంటి పరిస్థితుల్లో, నిరుపేదలైనటువంటి వారు ఎటుతోచని పరిస్థితుల్లో, తలదాచుకొనడానికి గూడు లేక, తినడానికి ఆహారం లేక, ఎవరైనా మాకు పనిపిస్తారా, ఎవరైనా మాకు ఆర్థిక సహాయం చేస్తారా, మాకు ఎక్కడి నుంచి సహాయం కలుగుతుంది అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. మీరు ఏ అవసరతలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, యేసయ్య మాట మీ వద్దకు వచ్చినప్పుడు, మీరు యేసును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మీ ప్రతి అవసరత తీర్చేవనిగా ఉన్నాడు. ఏలియా అట్లనే అనుకున్నాడు. ఎటుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. యెజెబెల్ ఏలియాని తరుముతోన్నది. మరుసటి దినానికి, రేపటికి నీ ప్రాణం నేను తీయకపోతే నా పేరు యెజెబెలే కాదని చెప్పి శపథం చేసింది. యెజెబెలు ఏలియాను తరుముతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏలియా నిరాశలో, నిస్పృహలో బదరీ వృక్షం కింద అలసటతో, ఆయాసంతో, నిరుత్సాహంతో అట్లా నిద్రపోయి ఉన్నాడు. దేవుడు చూడలేదా ఏలియాను? ఆయన దూతను పంపించి ఆ బదరీ వృక్షం కింద ఉన్నటువంటి ఆ ఏలియాను తట్టి లేపి, ఏలియా ఆహారము పుచ్చుకొనుము, ఈ బుడ్డిలోని నీళ్లు త్రాగుము అని చెప్పి దేవుని యొక్క దూత వచ్చి రొట్టె, అప్పుడే చక్కగా నిప్పుల మీద కాల్చబడినటువంటి రొట్టె, చక్కని త్రాగునీరు ఏలియా దగ్గరకు తీసుకుని రాబడింది. చూచారా, మీ ప్రాణం తీయాలని చెప్పి శత్రువులు మిమ్మల్ని చుట్టుకుని ఉన్నా సరే, ప్రాణాపాయ పరిస్థితులు, కరోనా వైరస్ కావచ్చు, ఈ వైరస్ కావచ్చు, ఆ వైరస్ కావచ్చు, ఎన్ని మరణకరమైనటువంటి వ్యాధులు మనం చూడట్లేదు. యామెన్ దేశంలో కలరా సంక్షోభం వల్ల ఎంతమంది మరణించారు. భారతదేశంలో ఈ కరోనా వైరస్ వల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. బ్రెజిల్లో, అమెరికా దేశంలో ఎంతమంది మరణించారు. నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఈ అపాయం నీకు సంభవించదు. దేవుని యొక్క వాగ్దానాలు మనకి కాపుదలను ఇస్తాయి, క్షేమాన్ని ఇస్తాయి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీకు కలుగుదు అని దేవుని వాక్యము చెప్తున్నది. నీ పాదములు రాయికి తగలకుండా, లేక నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుందరు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరిచిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము? బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు.